ప్రజాస్వామ్యంలో మంచి రాజకీయ భవిష్యత్తు కోరుకోవాలని కాపులు ప్రయత్నిస్తే వారి ఆశలు ఆశయాలపై నీళ్లు చల్లి తీవ్రంగా మోసం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. స్థానిక శ్రీనివాసనగర్లో ఉన్న మంత్రి వేణు క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏది ప్రశ్నించినా ప్రజలకు ఓర్పుగా నేర్పుగా సమాధానం చెప్పాలే తప్ప తాను ఏం మాట్లాడినా చెల్లుతుందని తనను ప్రశ్నించడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఏ అజెండా లేని జెండా సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకరి ముఖం ఒకరు చూడటానికి ఇష్టం లేనట్టుగా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జూనియర్ ఆర్టిస్టుగా మారి జనసేన పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసి తన పార్టీకే ప్రాధాన్యత పెంచుకునేలా సభ నిర్వహించారని విమర్శించారు. చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీలను వదిలేసి కేవలం ధనం ఉన్న 2 సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గూండాలుగా చిత్రీకరిస్తూ వారేదో ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టుగా పవన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలను సేవగా భావించి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనే కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. కాపు సామాజిక వర్గం తన పార్టీని బదలాయించుకోవడానికి చంద్రబాబు సభ పెట్టినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుల కోసం ఆశయం లేనటువంటి పార్టీని రన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కాసుల కోసం ఆశయం లేని పార్టీని నడిపిస్తున్నటువంటి ఎంతోమంది జీవితాలు, ప్రత్యేకంగా జనసేన పార్టీ వచ్చింది నాకో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశించి వారి కాసులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నటువంటి వారు రోదన వారికి వినపట్ల. నాకెవరో సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. నాకెవరూ సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. ఇది ప్రజాస్వామ్యం. వ్యక్తుల జీవితాలు వారి ఇష్టాలు ప్రజల్లోకి వస్తేనే ప్రశ్నలు వేస్తారు అనేటువంటి శ్రీశ్రీ గారి కవిత. వ్యక్తుల జీవితాలు వారి ఇష్టాలు వ్యక్తిగత జీవితాలు, కానీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత పలు ప్రశ్నలు వేస్తారు. వాటికి ఓర్పుగా నేర్పుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారా, లేకపోతే తాను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారా? ఈ జెండా సభలో ఆయన జెండా ఈయన జెండా ఆయన పట్టుకున్నారు. సభలో కూర్చున్నప్పుడు నేను గమనించాను, చంద్రబాబు అటు కూర్చుంటే పవన్ కళ్యాణ్ ఇటు కూర్చున్నారు. చంద్రబాబు అటు కూర్చున్నారు, కానీ చంద్రబాబు సైడ్కి ఆయన ముఖ వచ్చేసి చూడడానికి ఈయనకి ఇష్టం లేదన్నట్టుగా వీరు కూర్చున్న తీరు కనిపించింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి లేదా 40 సంవత్సరాల అనుభవం, కానీ నిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు సీనియర్ కదా, లాస్ట్లో మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ ఇంకా జూనియర్గా ఉన్నారు రాజకీయాల్లో, ఆయన ముందు మాట్లాడతారు అనుకున్నాను. కానీ ఆయన చీఫ్ గెస్టు, ఈయనేమో ప్రేక్షకుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటిలం ఏమిటి? ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ ఓట్లని తన పక్షానికి తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు చేత, చంద్రబాబు నాయుడు వలన, చంద్రబాబు నాయుడు కుట్రల్లో బలైపోయినటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ప్రధానంగా బీసీలు కానీ వారందరినీ మర్చిపోయాడా చంద్రబాబు నాయుడు? వీరందరూ ఉన్నారా? నేను కేవలం 2 సామాజిక వర్గాలు, బలమైన ఓటు పరంగా కాదు, ధనపరంగా. పాపం పవన్ కళ్యాణ్ వాస్తవం చెప్పాడు కదా, మన దగ్గర డబ్బులు లేవు, 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ దగ్గర కేడర్ ఉంది, డబ్బు ఉంది కాబట్టి 40 ఏళ్ళు సంపాదించి దాచాడు ఆయన. నేనేమి సంపాదించిందంతా మీకోసమే ఖర్చు పెట్టేస్తానని వాపోయాడు. ఈయన రాజకీయాల్లోకి రమ్మని అడిగింది ఎవరు? ఆయన రాజకీయాలను ఎంచుకున్న దేనికి ఆలోచించాలి.